వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం దర్శించే ప్రదేశము కోటప్పకొండ. ఇది నర్సరావుపేట నుంచి సుమారుగా 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోటప్పకొండ చేరుకోవడానికి నర్సరావుపేట నుంచి కానీ చిలకలూరుపేట నుంచి కానీ బస్సు సదుపాయము కలదు. నర్సరావుపేట నుంచి పర్వదినాల్లో ఎక్కువగా బస్సు సదుపాయం ఉంటుంది. మరియు విడి రోజుల్లో ఆటోల ద్వారా లేదా జీపుల ద్వారా మనం కొండపైకి చేరుకోవాలి. ఈ కొండపైకి మనకి సుమారుగా 5 నుంచి 10 నిమిషాలు టైము పడుతుంది. ఈ కోటప్పకొండ ఘాట్ రోడ్ ప్రయాణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఘాట్ రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లతో నిండుగా కనువిందు చేస్తుంటుంది. అదేవిధంగా ఈ ఘాట్ రోడ్లో రకరకాల దేవతా విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ అందమైన వ్యూ పాయింట్స్ కూడా మనకి దర్శనమిస్తాయి. అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి బోటు షికారు, మళ్ళా వాళ్ళ చిన్నపిల్లలకి వినోదం కోసము పక్కన చిన్న అటవీ వనము ఒకటి మనం గమనించగలము. కొండ ఎగువ భాగాన విశాలమైన కారు పార్కింగ్ సదుపాయం కలదు. మొట్టమొదటిసారిగా మనము దర్శించవలసిన ప్రదేశము శ్రీ దక్షిణామూర్తి స్వామివారి ఆలయము. ఈ దక్షిణామూర్తి స్వామివారి ఆలయానికి ఒకవైపున లిఫ్ట్ సౌకర్యం కలదు. ఎవరైనా పెద్దవారు మెట్లు ఎక్కలేని వారు లిఫ్ట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని డైరెక్ట్గా స్వామివారి సన్నిధి వద్దకు చేరుకోవచ్చును.